పరిశుద్ధ గ్రంథముల నుండి అపొస్తలుడైన పౌలు రాసిన రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం ధ్యానించుదాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సును, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసులు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమైన మనం. ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన మనస్తత్వం అనేది ఎలా ఉండాలో పరిశుద్ధ గ్రంథము తేటగా మనకి బోధిస్తాము. మన మనసు శరీరానుసారంగా ఉందా లేకపోతే ఆత్మానుసారంగా ఉందా అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే శరీరానుసారమైన మనసు ఎక్కడికి నడిపిస్తుందో మన వాక్యంలో చదువుతున్నాం. ఆత్మానుసారమైన మనసు ఎక్కడికి తీసుకెళ్తుందో మనం చూసాం కూడా. అంటే ఈ రాత్రి సమయంలో ఒకసారి మనం ఆలోచన చేయాలి. అంటే మన మనసు శరీరానుసారంగా ఉందా, మన మనసు ఆత్మానుసారంగా ఉందా? శరీరానుసారంగా కట్టుకుంటున్నామా లేకపోతే ఆత్మానుసారంగా కట్టుకుంటున్నామా? ఎందుకంటే శరీరానుసారంగా మన జీవితాన్ని పట్టుకున్నాం అనుకోండి, చివరికి అది ఎక్కడికి చేరుస్తుందంటే మరణానికి తీసుకెళ్తుంది అని అనుకుంటాను. అదే ఆత్మీయంగా మన జీవితాన్ని ఆత్మ సంబంధమైన మనసుతో కట్టుకుంటే అది మనకి ఆత్మ సంబంధమైన జీవాన్ని మనకి ప్రసాదిస్తుంది. ఈ రాత్రికాల సమయంలో ఈ గుడి ద్వారా మనం ఏం చేయాలంటే మనం ఏ మనస్తత్వంతో మనం నడుస్తాము, శరీరానుసారంగా నడుస్తున్నామా ఆత్మానుసారంగా నడుస్తున్నామా అనేది ఒక్కసారి మనకు మనం పరీక్ష చేసుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే మనం శరీరానుసారులుగా ఉన్నప్పుడు ఈ శరీరం ద్వారా మనిషి ఏం తెచ్చుకున్నాడంటే పాపాన్ని కూడా తెచ్చుకున్నాడు. పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఈ మరణాన్ని తప్పించడానికి యేసు ప్రభువారు ఆ కల్వరిలో ఈ పాపానికి ఏం చేశాడంటే శిక్షను విధించాడు. ఆయన ఎలా వచ్చాడంటే మనం చేసిన తప్పులు, మనం చేసిన పాపాలు, మనం చేసిన అతిక్రమాలు ఆయన మీద వేసుకుని ఆ పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చి ఆ పాపానికి ఏం చేశాడంట శిక్షని విధించెను అని రాయబడింది. అంటే పాపము ఎవరైతే యేసు ప్రభువులో ఉంటారో, యేసు ప్రభుని తెలుసుకుంటారో, యేసు ప్రభువాన్ని అంగీకరిస్తారో వారికి ఏమీ లేదని సెలవిస్తుందో చూస్తే 8వ అధ్యాయం 1వ వచనంలో రాస్తున్నాడు. ఇక్కడ ఏమంటాడు తెలుసా? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు అంటాడు ఇక్కడ. అంటే యేసు ప్రభుని ఎవరైతే తెలుసుకొని ఆయన్ని సొంత రక్షకుడిగా అంగీకరించి వారి జీవితాన్ని ప్రభు చేతిలో పెడతారో, ప్రభుకి ఇస్తారో వారు శిక్ష నుండి తప్పించబడినట్లు. ఎట్లా అంటే యేసు ప్రభు వారి జీవితంలోనికి వచ్చాడు కాబట్టి, వారి హృదయంలోనికి వచ్చాడు కాబట్టి, వారి స్థితిని మార్చాడు కాబట్టి ఏం జరిగింది? శిక్ష రాదు. ఎందుకంటే మానవుడు పాపం చేసి ఏం చేశాడు? శిక్షను కూడా తెచ్చుకున్నాడు. అంటే పాపం చేయటం వల్ల ఏమొచ్చింది? అతనికి
మరణం వచ్చేసింది. ఈ మరణము నుండి తప్పించడానికే ఈ మరణపు ముళ్ళును విరిచాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఈ లోకంలోనికి ఒక మామూలుగా పంపించబడి ఈ యొక్క శరీరానికి ఆయన యొక్క శరీరము శిక్షకి కారణమైంది. శిక్ష విధించారు ఆయన్ని శిలువ పైన వేలాడదీశారు, తలపైన ముళ్ళ కిరీటం పెట్టారు, చేతుల్లో తాళము శిలను కట్టారు, శరీరం అంతా దొన్నబడిచున్నాడు. దాని ద్వారా ఏమైందో తెలుసా? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉంటే మనకేం లేదంట, శిక్ష లేదు అంటున్నాడు ఇక్కడ. ఈ శిక్షని తప్పించిన దేవాతి దేవుడు ఈ ప్రభు ఏమని చెప్తున్నాడంటే, ఈ సాయంత్రకాల సమయంలో ఏ మనస్తత్వంతో మనం ఉన్నాం? దేవుడు ఎంతటి త్యాగం చేశాడే, ఆయన మన యొక్క పాపములను ఆయన భుజాన వేసుకొని మన అతిక్రమములు ఆయన భరించి ఆ శిలువ పైన వేలాడి ఆయన మరణమయ్యి మనలందరినీ మరణము నుండి తప్పిస్తే మనము ఏ మనస్తత్వంతో ప్రభుని అనుసరిస్తా ఉన్నాం? ఒకసారి ఆలోచించేటప్పుడు ప్రియమైన బిడ్డలారా, మన మనస్సును ప్రభుకి ఇస్తున్నామా లేకపోతే లోకానికి ఇస్తున్నామా? ఎందుకంటే ఇక్కడ ఆలోచన చేస్తే నోటు బిడ్డలారా, ఇక్కడ వాక్యము ఖచ్చితంగా చెప్తుంది. ఏమని చెప్తుంది? శరీరానుసారులు అంటే ఎవరంట? శరీర ప్రకారము ప్రవర్తించేవారు, అంటే శరీర ప్రకారం జీవించేవారు. ఏంటంట? వాళ్ళు ఎక్కడ మనసు పెడతారంట? ఎక్కడ పెడతారంట? శరీర సంబంధమైన వాటి మీదే మనసు పెడతారు. రేపు ప్రభు దినంలో ప్రభు సన్నిధిలో ఆయన్ని ఆరాధించాలని, ఆయన్ని గణపరచాలని, ఆయన సన్నిధిలో ఆయన యొక్క శరీరము రక్తములో పాలిభాగస్తులవ్వాలని, ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టెలో పాలిభాగస్తులవ్వాలని, ఆయన యొక్క రక్తానికి సాదృశ్యమైన రసపాత్రలో చెయ్యి వేయాలని ఆలోచన వారికి రావట్లేదంటే ఆ మనస్తత్వం ఏ మనస్తత్వం చెప్పండి? ఏ మనస్తత్వం ఇది? ఏ మనసులో ఉన్నామా? శరీర సంబంధమైన మనస్సు ఉంది కాబట్టి మనం శరీర సంబంధమైన ఆలోచన చేస్తున్నాము కాబట్టి మనము దేవుని సన్నిధిలో ఈ విజ్ఞాపన కూడికలో పాల్గొనలేకపోతా ఉన్నాం. చాలామంది దేవుని సన్నిధికి మనస్సును ఇవ్వలేకపోతున్నారంటే ఆ హృదయపూర్వకంగా దేవుని పైన ధ్యాసను ఉంచలేకపోతున్నారంటే గల కారణం ఏ మనసు కలిగి ఉన్నామో నేను చెప్పవలసిన లేదు, వాక్యము సెలవిస్తా ఉంది. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు పెడతారు అంట. అంటే ఈ శరీర విషయములకి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు తప్ప దేవుని విషయములకు, ఆత్మ సంబంధమైన సంగతులకు, ఆత్మ సంబంధమైన వాటికి ఏం చేయాలన్నా మనస్సు పెట్టరు. చూడండి ప్రియలారా, ఒకసారి ఆలోచించండి. దేవుని యొక్క వాక్యం నీకోసము ఆయన శిక్షను తొలగిస్తే, నీకు ఏ శిక్ష లేకుండా చేస్తే నీ మనస్తత్వము ప్రభువుకి ఇవ్వాల్సిన మనసు, ప్రభుని ఆరాధించాల్సిన మనసు, ప్రభుని వెతకాల్సిన మనసు, ప్రభుకి ఇష్టడుగా ఉండాల్సిన జీవితము శరీరానుసారంగా ఉంటే ఎలాగా? ఇక్కడ వాక్యము తెలియజేస్తా ఉంది. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు పెడతారంట. అంటే ఆ మనసు పెడితే ఎంత ప్రమాదమో రోమీయులకు రాసిన గ్రంథకర్త పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు స్పష్టంగా బాగా బోధిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నువ్వు ప్రభువుని నమ్ముకోవచ్చు, ప్రభువుని తెలుసుకోవచ్చు, ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించవచ్చు, కానీ
శరీరానుసారంగా ఉంటే, శరీర సంబంధంగా ఉంటే ఈ యొక్క వాక్యము ఏం తెలియజేస్తుందో ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇది నా మాటగా తీసుకోవద్దు. ఇక్కడ శరీరానుసారులు శరీర విషయమై మనస్సు ఉంచుతారని రాయబడింది. శరీరానుసారమైన, చూడండి, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచుతారని. ఒకటి ఏంటంటే శరీరానుసారమైన మనసు, శరీరానుసారమైన మనసుతో ఉంటారు. ఆత్మానుసారులు ఆత్మానుసారమైన మనసు కలిగి ఉంటారని రాయబడింది. ఇది క్లియర్ ఉంది కదా. అంటే శరీర సంబంధిలాగే ఉంటాడు, ఆత్మీయుడు ఆత్మీయుడులాగే ఉంటాడు. అయితే ఇక్కడ రాస్తున్న మాటని చాలా జాగ్రత్తగా గమనించాలి. మీరు వెళ్ళారా? ఇక్కడ చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే శరీరానుసారమైన మనస్సు ఏమని రాస్తున్నాడు ఇక్కడ? మరణము. ఏంటంట? శరీరానుసారమైన మనసు మరణము అంటున్నాడు ఇక్కడ. ఈ మరణము మనం చూస్తే క్రీస్తులో నీ జీవితాన్ని క్రీస్తుకు అప్పగించి నువ్వు క్రీస్తు బిడ్డగా మారితే ఏమైందో తెలుసా? రెండవ మరణం అనేది నీకు ఆధిపత్యం నీకే నా చాలా చేయదు. ఈ రెండవ మరణం ఏంటో తెలుసా? అది నిత్య అగ్నిగుండం అని ప్రకటన గ్రంథకర్త రాస్తా ఉన్నాడు. ప్రియులారా, ఈ యొక్క అగ్నిగుండంలో ఎవరు పడతారో తెలుసా? ఎవరి పేరైతే జీవ గ్రంథములో వారి పేరు రాయబడలేదో, శరీరానుసారంగా జీవించారో, శరీరానుసారంగా ప్రవర్తించారో వారందరూ ఏమవుతారంటే మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడతారు. ఎందుకంటే ఈ యొక్క రెండవ మరణం అనేది చాలా చాలా కఠినమైంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే వాక్యము మనం చూస్తే చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 8వ వచనంలో ఇక్కడ రాస్తా ఉన్నాడు, శరీరానుసారమైన మనస్తత్వం కలిగిన వారు ఎలా ఉంటారో ఇక్కడ రాస్తా ఉన్నాడు. చూడండి, 21వ అధ్యాయము 8వ వచనంలో ఇక్కడ ఒక లిస్టు రాస్తారు. ఇక్కడ చూడండి, పిరికివారు. ఎవరంట? పిరికివారు అంటే దేవుడి సన్నిధికి రాలేక ఉన్న వ్యక్తులు, అంటే దేవుడి పరిచయంలో ముందుకు రాలేని వ్యక్తులు పిరికివారు. ఇక్కడ రాస్తున్నాడు అవిశ్వాసులు. అంటే ఎవరు? క్రీస్తుని ఎరిగిన వారే, కానీ దేవుడు వారి జీవితంలో ఏ కార్యమైనా జరగకపోతే, ఏ కార్యమైనా చేయకపోతే వారు ఏం చేస్తారంటే అవిశ్వాసంతో ఉంటారు, నమ్మకం లేని స్థితిలో ఉంటారు. ఇక్కడ రాస్తున్నాడు అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని కందకులను, మండు గుండములు పాల్గొందును. ఇది రెండో మరణము. చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. ఎందుకంటే మన మనస్తత్వం ఎలా ఉందో మన మనస్సును బట్టి డిసైడ్ చేయబడుతుంది, నిర్ణయం చేయబడుతుంది. శరీరానుసారమైన మనస్తత్వం కలిగి ఉంటే, శరీరానుసారమైన మనస్తత్వంతో మనం ఉంటే, ఆ మనస్తత్వం కలిగిన వ్యక్తి ఎక్కడికి వెళ్తాడంట? మరణానికి వెళ్తాడు. అంటే దేవుడి బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు మన మనస్తత్వం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది ప్రియ దేవుడి బిడ్డలారా, శరీరానుసారమైన మనసు మరణం అంటున్నాడు. ఇక్కడ ఈ మరణము తప్పించడానికి, ఈ మరణము నుండి విమోచించడానికి, ఈ మరణము నుండి ఆయన జయించి మనందరినీ నరకాన్ని నుండి తప్పించడానికే ఆ ప్రభు కల్వరిలో బలయ్యాడు. అయినా ప్రభువు చేసినాక త్యాగాన్ని
గుర్తు చేసుకోకుండా, ఆయన చేసిన బలియాన్ని మనం తలపోసుకోకుండా ఎలా ఉన్నామో ఈ సమయంలో ఒకసారి ఆలోచించేద్దాం. పిల్లలారా, ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, శరీరానుసారుడు శరీర విషయముల మీద మనస్సునంతుడు. మీరు శరీర విషయముల మీద మనస్సు ఉంటే చాలా ప్రమాదంలో ఉన్నట్టే, చాలా ప్రమాదానికి దగ్గరున్నట్టే. ఎందుకంటే రోజులు మనం చూస్తూ ఉంటే, రోజులు మనం గమనిస్తూ ఉంటే, ప్రియ దేవుడి బిడ్డలారా, కాలం ఎలా ఉందంటే, కాలాలు సమయాలు మన స్వాతంలో ఉన్నట్లా అంత్య దినాలు, అపాయకరమైన రోజులు, భయంకరమైన దినాలు, దుర్దినాలు కనబడతా ఉన్నాయి. ఈ దినాలలో మన శరీరానుసారంగా మనసుతో శరీరానుసారంగా ప్రవర్తిస్తే మరణము పాలవుతాం. ఆ మరణమే రెండవ మరణం. ఎందుకంటే దేవుడు వెళ్ళారా, ఇక్కడ చూస్తూ ఉంటే మన జీవిత గమనాన్ని మనం చూస్తున్నామంటే ఎలా ఉంది తెలుసా? ప్రకృతి కూడా ఎలా ఉంది, కాలం కూడా చూసినట్లయితే మానవుడు తట్టుకోలేని విధంగా వాతావరణం ఉంటా ఉంది. ఉందా లేదా? చూడండి, ఎన్నడూ లేని విధంగా ఎలా ఉంది, ఎండలు మండిపోతా ఉన్నాయి. ఇంకా 47, 50 కూడా ఉష్ణోగ్రత వస్తుందంట. మరి వీటన్నిటి నుంచి నువ్వు తప్పించబడాలంటే, సంరక్షించబడాలంటే ఏ మనస్తత్వం ఉండాలి? ఏ మనసు కావాలి? ప్రభుని వేడుకుంటే కదా, ప్రభుని గోజాడితే కదా, ప్రభు పైన ఆధారపడితే కదా నీ జీవితాన్ని దేవుడు కాపాడేది. ఒకసారి ఆలోచించేది గవర్నమెంట్లారా, ఈ రోజున ఏ మానవుడు గమనించట్లా ఎలా ఉన్నాడు తెలుసా? ఎక్కువ శాతం శరీర స్థానమని ఏం చేస్తున్నాడు? మనసు పెడతా ఉన్నాడు. ఎలా మనసు పెడుతున్నాడు? మత్తయి రాసిన సువార్తలో రాస్తున్నాడు ఏంటంట, మనుషుడు ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో, ఎలా ఉందమో అని దాని గురించే ప్రయాసపడతా ఉన్నాడు తప్ప ఆత్మ సంబంధమైన వాటి విషయాల మీద మనసు పెట్టట్లేదు. ఏ తినాలి, రేపు ఏ తినాలి, ఎలా ధరించుకోవాలి, ఎంత సుఖంగా ఉండాలి, ఎంత చక్కగా ఉండాలి, మన జీవితాన్ని ఈ లోకంలో ఎంత హాయిగా గడపాలని మానవుడు ఆలోచిస్తున్నాడు తప్ప శరీరానుసారంగా ఆలోచన చేస్తే, శరీరానుసారంగా మనసు పెడితే నువ్వు మరణానికి దగ్గరవుతున్నావు. మరణానికి నువ్వు అంచులో ఉన్నావని జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాడు మానవుడు. ఒకసారి ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే శరీరానుసారమైన మనస్సు మరణం. ఇక్కడ అంటున్నాడు ఆత్మానుసారమైన మనస్సు ఏంటో రాస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఆత్మానుసారమైన మనస్సు జీవము. ఏంటంట? జీవము అంటే నిరంతరము దేవుడు నిన్ను జీవింపజేస్తా ఉంటాడు. ఈ మనస్తత్వం ఎవరిది? ప్రభువుది. అంటే ప్రభువుని కలిగి ఉన్నావు కాబట్టి, ప్రభువుని స్వీకరించావు కాబట్టి, ప్రభువుని నమ్ముకున్నావు కాబట్టి నీ మనసు ఎవరు? నీ మనసులో ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు వారు నీ జీవితంలో ఉన్నాడు కాబట్టి, నీ హృదయంలో ఉన్నాడు కాబట్టి, ఈ ఆత్మానుసారమైన మనసుతో దేవుడిని స్తుతిస్తున్నావు కాబట్టి, దేవుడిని ప్రార్థన చేస్తున్నావు కాబట్టి, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు కాబట్టి, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నావు కాబట్టి, ఈ మనస్తత్వం కలిగిన వ్యక్తి దేన్ని పొందుకుంటారు? జీవాన్ని పొందుకుంటాడు. అంటే నిరంతరము జీవిస్తాడు. ఎవరైతే యేసు ప్రభుని నమ్ముతాడో, యేసు ప్రభుని ఆయన తెలుసుకుంటారో వారు ఏమవుతారో తెలుసా? నిరంతరం జీవిస్తారు. ఈ జీవితము ఎలా ఉంటుందంటే
ఆ సమాధానంగా ఉంటుంది, నెమ్మదితో ఉంటుంది. ప్రియరా ఒకసారి ఆలోచించండి. దేవుని యొక్క మాట మనం చూస్తే మనసు జీవములో సమాధానమై ఉన్నది అని 7వ వచనంలో రాస్తున్నాడు. ఏదైనా శరీరానుసారమైన మనసు దేవుడికి విరోధమై ఉన్నది. ఏమన్నాడు ఇక్కడ? శరీరానుసారమైన మనసు దేవుడికి ఎలా ఉందంటమ్మా? విరోధముగా ఉంది. అంటే శరీరానుసారంగా మనం నడుచుకుంటే మనం ఎవరికి విరోధులు అయిపోతాం? ఎవరికి విరోధులు అవుతాం రాయబడింది ఇక్కడ? దేవుడికే విరోధి అయిపోతాం. అంటే చూడండి ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు దేవుడికే విరోధి అయిపోయామనుకోండి, మన బ్రతికేమైంది ఒకసారి ఆలోచన చేయండి. ఈ మనస్తత్వం అనేది చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అన్నాడు దేవుడికి విరోధమైనది అని రాస్తూ, అది దేవుడి ధర్మశాస్త్రములకు లోబడదు, ఏ మాత్రము లోబడ నేరదు. వాక్యానికి ఏమైందంట? ఒకటి, ఈ మనసు శరీరానుసారమైన మనసు ఉంటే మరణానికి దగ్గరైనట్లే. రెండోది, ఆయనకి విరోధులు అయిపోతామంట. ఇలాంటి మనస్తత్వంలో ఏం చేస్తారంట? దేవుని యొక్క వాక్యానికి లోబడరు. ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఈ మనస్తత్వం మనలో ఏమైనా ఉందేమో. ఎందుకంటే వాక్యం ద్వారా ఒకసారి పరీక్ష చేసుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు మనం కూడా ఏ మనస్తత్వం కలిగి ఉన్నామో, ఎలాంటి మనస్సుతో ఒకసారి చూడాలంటే ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అంటే మనం ఒకటి ఏంటంట, దేవుడికి అలాంటి మనస్తత్వం అంటే దేవుడికి విరోధులం అయిపోతాం. ఇంకోటి ఏంటంట, ఆయన వాక్యానికి అస్సలు లోబడడం. ఈ మాట మనం ఒకసారి ఆలోచన చేస్తే ఎక్కువ శాతం ఈ మనస్తత్వం కలిగి ఉంటారు చాలామంది. అవునా? చాలామంది ఎందుకో తెలుసా? వాక్యం అంటే వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా? చాలా బోర్గా ఉంటుంది. అవునా కదా? చాలా బోర్ కొడుతుంది. అదే టీవీ ముందు కూర్చుంటే బోర్ కొట్టిందా ఏమా? టీవీ ముందు కూర్చుంటే చిరాకు అనిపించిందా చెప్పండి? టీవీ ముందు కూర్చొని సీరియల్ చూస్తూ ఉంటే చిరాకు అనిపించిందా? అదే వాక్యం చేస్తూ ఉంటే, వాక్యము బోధిస్తూ ఉంటే, లేఖనమంతో మాట్లాడుతూ ఉంటే, ఈ వాక్యానికి మనం ఏం చేస్తాం? చెవిని పడటం, లోబడం, మనస్సేమో. అందుకే దేవుడికి విరోధమైపోతా ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ఒక్కసారి ఆలోచించేటప్పుడు ఏదో వెళ్ళగా శరీరానుసారమైన మనస్తత్వం మనలో ఏమైనా ఉంటే అది తీసివేసుకోవాలి. ప్రభునామమున తీసేసుకుంటే మంచిది. ఎందుకో తెలుసా? రేపు ఏమి జరుగుతుందో, రేపు ఏమి సంభవిస్తుందో, రేపు ఏమవుతుందో మనకి తెలియదు కనుక మనం ఏం చేయాలంటే మనం అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోవాలి. రేపు ఏం జరుగుతుందో నీకు కానీ నాకు కానీ అని తెలుసా? ఒకసారి ఆలోచించండి. దేవుడు శరీరానుసారమైన మనసుతో ఉండి దేవుడికి చోటు ఇవ్వకుండా, దేవుడికి మన మనసును ఇవ్వకుండా, మనం పెడచెవిని పెడుతూ దేవుడి యొక్క వాక్యానికి లోపడకుండా ఒకవేళ మనము గతించిపోతే, మరణిస్తే ఏమవుతాం? శరీరానుసారమైన మనసు ఒకటేంటంట మరణం. రెండోది ఆయనకి విరోధం. ఇప్పుడు ఆయనకి విరోధుల్ని ఆయన రాజ్యంలో తీసుకెళ్తాడా చెప్పండి?
ఆయన విరోధుల్ని ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడా? ఎవరిని చేర్చుకుంటాడు? ఆత్మానుసారంగా ఆత్మీయంగా కట్టబడిన వ్యక్తినే, వాక్యానికి లోబడిన వ్యక్తినే, వాక్యాన్ని గైకొన్న వ్యక్తినే, వాక్యాన్ని అంగీకరించిన వ్యక్తినే పరలోక రాజ్యంలోనికి ఎంట్రన్స్ ఉంటుంది. శరీరానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటే, శరీరానుసారంగా జీవిస్తూ ఉంటే విరోధులమైపోతాం. రెండోది, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంట? అది దేవుని ధర్మశాస్త్రానికి, అంటే ధర్మశాస్త్రం అంటే వాక్యానికి లోబడదు. కీర్తనకారుడు చెప్తున్నాడు కదా, అందుకే మొదటి కీర్తనలో రాస్తా ఉన్నాడు ఏమని? దుష్టుల ఆలోచన చెప్పున నిలవక, పాపుల మార్గంలో నిలవక, అపాసులు కూర్చుని చోటు కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రములో ఆనందించు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. వాక్యం చెప్తుంది, యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రాలు ధ్యానిస్తే నీవు ధన్యుడు అవుతావు అని వాక్యం సెలవిస్తా ఉంది. ఏంటి? శరీరానుసారమైన వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఇక్కడ శరీర సంబంధమైన మనస్తత్వం కలిగి ఉన్నాడు కాబట్టి మరణానికి దగ్గర అవుతున్నాడు. రెండవది, దేవునికి విరోధి అవుతున్నాడు. మూడవది, వాక్యానికి లోబడడు. ఒకసారి ఆలోచించేటప్పుడు ఏదో వెళ్ళారా? ఇంకేమంటే తెలుసా? ఏమంటాడు? ధర్మశాస్త్రములకు లోబడడు, ఏ మాత్రమును లోబడ నేరడు. ఏ మాత్రం అంటే అస్సలు లోబడడు అంటే అర్థం. అస్సలు వినడు అని దేవునికి వాక్యం సెలవిస్తా ఉంది. ఒకసారి ఆలోచించేద్దాం. దేవుని యొక్క మాటలు మనం చూస్తే ఇక్కడ అంటున్నాడు, దేవుని యొక్క వాక్యం మనం చాలా జాగ్రత్తగా విందాం. కాగా శరీర స్వభావం గలవాడు దేవుని సంతోషపరచనేరు. ఏమన్నాడు ఇక్కడ? శరీర స్వభావం కలిగిన వ్యక్తులు ఎవరిని సంతోషపరచడంట? దేవుణ్ణి సంతోషపరచడంట. మరి ఇప్పుడు దేవుణ్ణి సంతోషపరచకపోతే ఎందుకు? మనం ఈ యొక్క సృష్టి, మనల్ని సృష్టించింది ఎవరు సృష్టించారు? మనల్ని దేవుడే కదా. ఈ శరీరాన్ని ఇచ్చింది ఎవరు? ఈ శరీరానికి రూపం ఇచ్చింది ఎవరు? ఆయనే కదా. మరి ఆయన్ని మనం ఏం చేస్తాం? సంతోషపడలేదంట. అంటే ఒకటి, ఆయన అంటే శరీరంతో మరణానికి దగ్గర అవుతున్నాం. ఆయనకి ఏమవుతుందో తెలుసా? విరోధం అవుతున్నాం. ఆయనకి లోబడట్లేదు, ఆయన వాక్యాన్ని గైకొనట్లేదు. నాలుగోది, ఆయన్ని సంతోషపరచట్లేదు. ఒకసారి ఆలోచించేటప్పుడు రాత్రి సమయంలో ఈ యొక్క కూడిక ద్వారా ఒకసారి ఆలోచించేద్దాం. దేవుడికి విరోధులుగా ఉన్నామేమో, దేవుడి యొక్క వాక్యానికి లోబడట్లేదేమో, దేవుడి యొక్క ధర్మశాస్త్రానికి, దేవుడి యొక్క వాక్యాన్ని నువ్వు సరిగా వినట్లేదేమో, ఏ మాత్రం లోబడట్లేదేమో. ఒకసారి ఆలోచించేది. దేవుడికి ఏం చేస్తున్నారంట? సంతోషం కలిగించే విధంగా ఉండట్లేదంట. ఒకటి, శరీరానుసారమైన మనస్తత్వం కలిగిన వారు ఇలా ఉంటారు. ఆత్మ సంబంధమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఎలా ఉంటారో ఇక్కడ చూస్తే, ఆత్మానుసారులు ఎలా అంట? వారికి జీవము, సమాధానాన్ని దేవుడు ఇస్తాడు. అందుకే ఇక్కడ అంటాడు 9వ వచనం చూస్తే, దేవుని ఆత్మ నీలో నివసించి ఉండేలా. ఏంటంట? దేవుని ఆత్మ నీలో
నివసించి ఉన్న ఎడల. దేవుని ఆత్మ ఏం చేయాలంట? దేవుని ఆత్మ ఏం చేయాలి? మనలో నివాసం చేయాలి. నివాసం చేయాలి అంటే దేవుడు మనలో నివాసం చేయాలి. నివాసము ఉన్న ఎడల ఎలాంటి స్వభావం ఉంటుందంట? ఎలాంటి స్వభావం? ఆత్మ సంబంధమైన స్వభావమే కానీ శరీర స్వభావం గలవారు కాదు అంటున్నాడు ఇక్కడ. దేవుడు ఇప్పుడు నిజంగా ఉన్నాడు అనుకోండి, దేవుని మనస్తత్వం కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు? ఆయన మనసులో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. కాబట్టి వారి స్వభావం ఎలా ఉంటుంది? దేవుణ్ణి కొనియాడాలి, దేవుణ్ణి కీర్తించాలి, దేవుని మందిరానికి రావాలని, దేవుణ్ణి ఆరాధించాలని, దేవుని ప్రభువులకి సిద్ధపడాలని, విజ్ఞాపన చేయాలని ఏమంటుంది? ఆత్మ సంబంధ మనసు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తూ ఉంటాడు? ప్రేరేపిస్తూ ఉంటాడు. ఇది ఆత్మ సంబంధమైన స్వభావం యొక్క లక్షణం. అదే శరీర సంబంధం అనుకోండి, ఏం చేస్తాడు? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు తెలుసా? ప్రేరేపించడు. అయ్యా మందిరానికి వెళ్ళండి, రేపు ఆరాధన చేయాలి, విజ్ఞాపన చేయాలి, రేపు సిద్ధపడాలి అని నిన్ను ప్రేరేపించట్లేదు. అంటే నీ స్వభావం ఎలా ఉందో తెలుసా? శరీరానుసారంగానే ఉంది. ఆత్మ స్వభావం ఎలా ఉంటాడు? ఆత్మ సంబంధమైన మనసు కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడంటే ఆత్మ సంబంధమైన మనస్తత్వం కలిగి ఉంటాడు. కాబట్టి దేవుని సన్నిధానానికి వెళ్ళి విజ్ఞాపన చేయి, పరిశుద్ధాత్ముడు నీలో ప్రేరేపిస్తూ ఉంటాడు, ప్రేరణ కలిగేస్తూ ఉంటాడు. నీకు ఎన్ని పనులు ఉన్నా, నువ్వు ఎన్ని పనుల్లో ఉన్నా నిమగ్నమైన పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు తెలుసా? నీకు జ్ఞాపకం చేస్తాడు. రేపు ఆయన శరీరము రక్తములో పాలుపోస్తున్నావు కాబట్టి నువ్వు సిద్ధపడు, దేవుడి సన్నిధిలో సిద్ధపడాలి. దేవుడు ప్రేరేపిస్తాడు. ఇక్కడ నా మాటగా చెప్పట్లేదు. శరీరాన్ని స్వభావం ఎలా ఉంటుందో, ఆత్మ సంబంధమైన స్వభావం ఎలా ఉంటుందో వాక్యము నీకు నాకు స్వస్థంగా బోధిస్తూ ఉంది. ఆత్మీయులు దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేరు, దేవుని సన్నిధికి రాకుండా ఉండలేరు, దేవుణ్ణి ప్రార్థన చేయకుండా ఉండలేరు, విజ్ఞాపన చేయకుండా ఉండలేరు. ఈ సిద్ధపాటు కూడికలో, ఈ విజ్ఞాపన కూడికలో రాకుండా ఉండలేరు. నువ్వు రాకుండా ఉండగలుగుతున్నావంటే నీ స్వభావము శరీరానుసారమైందా, ఆత్మానుసారమైందా? ఒకసారి ఆలోచన చేయాలని ప్రభు పేట ప్రేమను బట్టి ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను నేను వెళ్ళాలా. ఇక్కడ అది దేవుని వాక్కు సేవిస్తూ ఉంది. శరీర స్వభావం గలవారు కాదు కనుక ఎవడైనాను, ఇక్కడ అన్నాడు క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడనేవాడు కాడు అంటున్నాడు ఇక్కడ. ఇప్పుడు ఎవరు నిజంగా ఆత్మానుసారులు, ఎవరు నిజంగా శరీరానుసారులో ఇక్కడ తేటగా చెప్తా ఉన్నాడు. దేవుడి ఆత్మ కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు? ప్రార్థన చేయకుండా ఉండగలడా? ప్రార్థనకి రాకుండా ఉండగలడా? ఉండగలుగుతున్నాడు అంటే ఏంటి? ఒకసారి ఆలోచన చేయండి. ఆత్మ స్వభావం గలవారు అంటే ఎవరైనా సరే క్రీస్తు ఆత్మ లేకపోతే, ఆత్మ లేనివాడైతే ఆయన వాడు కాదు అంట. అంటే ఆత్మ సంబంధమైన స్వభావం లేకపోతే ఆయన బిడ్డలను కాదు అంట. మరి ఆయన బిడ్డలం కాబట్టి మన పరిస్థితి ఒకసారి ఆలోచన చేశారా? ఏదో బతుకుతున్నాం ఈ లోకంలో. రాత్రి పడుకుంటున్నాం, తెల్లారవుతుంది, మళ్ళీ లేపిస్తున్నాం, మన పనులు మనం చేసుకుంటున్నాం, మళ్ళీ రాత్రి పడుకుంటున్నాం. అనే పద్ధతిలో అలానే యాదృచ్ఛికంగా కాలాన్ని గడుపుతా ఉంటే దేవునికి దగ్గర ఉండకుండా,
ఖచ్చితంగా వాక్యం బోధిస్తూ ఉంది. శరీరానుసారమైన మనస్సు ఉంటే ఆయన బిడ్డ కాదంట, ఆత్మానుసారమైన మనస్సు ఉంటే ఆయన బిడ్డలమంట. ఎందుకంటే ఎవరికి మటుకు వాళ్ళు, నాకు మటుకు నేను, మీకు మటుకు మీరు ఏం చేసుకోవాలి? పరీక్ష చేసుకోవాలి, పరీక్ష పెట్టుకోవాలి. లేదా నేను దేవుడికి దగ్గరగా ఉన్నానా, దూరంగా ఉన్నాను? దూరంగా ఉంటే శరీరానుసారం, దగ్గరగా ఉంటే ఆత్మానుసారం. ఎవరో చెప్పవసల, క్లారిటీగా ఉంది, క్లియర్గా తెలిపోతుంది. నువ్వు శరీరానుసారంగా ఉన్నావో ఆత్మానుసారంగా ఉన్నావో ఒకసారి ఆలోచించేది ప్రియతోడులారా. అందుకే ఇక్కడ అన్నాడు, ఆ 10వ వచనంలో అన్నాడు, క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనదిగాను. ఏంటంట? క్రీస్తు ఉంటే పాపాన్ని ఏం చేస్తామంట? చనిపోయే దాంతో సమానంగా. అంటే ఈ లోకాన్ని ఏం చేస్తాం? చంపివేస్తాం. ఈ లోక సంబంధమైన అలవాట్లన్నిటిని ఏం చేస్తాము? చంపేస్తాం అన్నమాట. అందుకే అదే దాని అర్థం, క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. ఏంటంట? ఏమైందంట? పాప విషయమై ఎలా ఉండాలంట? మనం ఏం చేయాలి? పాపాలని మరి ఎన్నడికి జ్ఞాపకం చేసుకోకుండా ఆ పాపాన్ని ఏం చేయాలి? పూర్తిగా మన నుండి తీసేయాలి. తీసేసి ఆత్మానుసారములుగా, ఆత్మానుసారం మనం ఏం చేయాలంట? మన జీవితాన్ని ప్రభువుకి ఇవ్వాలి. ఈ రాత్రి సమయంలో ప్రియ వీళ్ళ దుఃఖి మేరీ గారు ఆమె యాత్రలో ముగించుకొని వెళ్ళిపోయింది. కానీ వెళ్తున్న మన జీవితము ఆత్మానుసారంగా కట్టుకుంటున్నామా, లేకపోతే శరీరానుసారంగా కట్టుకుంటున్నామా? ఒకసారి ఆలోచన చేయాలని ప్రభు ప్రేమపడి ప్రేమతో తెలియజేస్తూ నా మాటలు పంపిస్తా ఉన్నాను. తలలో వచ్చి వెళ్ళారా? ప్రార్థన చేసుకున్నాను. తలలో వచ్చి ప్రార్థన చేసుకున్నాను. కొద్దిసేపు ఒక 2-3 నిమిషాలు 5 నిమిషాలు ప్రార్థన చేద్దాం. రేపు ప్రభుత్వంలో ఆయన్ని ఆరాధించబోతున్న మనం, ఆయన కొనియాడుతున్న మనం, ఆయన కనపరుస్తున్న మనం, ఆయన మైపుంచుకుంటున్న మనం ఎలా ఉన్నాం? మన ప్రవర్తన ఎలా ఉంది? మన పద్ధతులు ఎలా ఉన్నాయి? మన అలవాట్లు ఎలా ఉన్నాయి? మన చేష్టలు ఎలా ఉన్నాయి? మన తలంపులు ఎలా ఉన్నాయి? శరీరానుసారంగా ఉందా? ఆత్మానుసారంగా ఉందా? ఆత్మానుసారంగా ఉంటున్నామా? శరీరానుసారంగా జీవిస్తున్నామా? ఒకసారి పరీక్ష చేసుకుందాము. పరీక్ష చేసుకున్నాం. ప్రియ ఉంటారా? విజ్ఞాపన చేద్దాం. ఎవరు మామూలుగా దయచేసి ప్రభా శరీరానుసారంగా నేను ప్రవర్తిస్తే మరణానికి దగ్గర అవుతాను, నీకు విరోధమైపోతానయ్యా, నీ వాక్యానికి అస్సలు నేను సంతోషపెట్టే విధంగా నేను లేనయ్యా. ఆత్మీయమైన జీవితం, ఆత్మసమమైన మనసు నాకు అనుభవించిందమ్మా అని ప్రార్థన చేయడం వెళ్ళాను. ప్రభా నాకు అనుభవించిందమ్మా. దేవుని బతులాడుతున్న ప్రభానికి స్తోత్రాలు ప్రభా. కనికరం కలిగిన తండ్రి స్తోత్రాలు. ఆత్మస్వరూపి స్తోత్రాలు ప్రభా. మహోన్నతుడా స్తోత్రాలు. రేపు ప్రభుత్వంలో యాగంలో ఆరాధించడానికి సిద్ధపడబోతుండగా నాలో శరీర కల్మషం, శరీర సంబంధమైన మనసు ఉంటే దైవం క్షమించు ప్రభా. అయా ప్రవక్త నుండి దూరం వచ్చి ప్రభా నీ లేఖను స్వస్థంగా నాకు బోధించి, శరీరానుసారమైన మనస్సు ఉంటే మరణానికి దగ్గరగా, శరీరానుసారమైన మనస్సు ఉంటే నీకు విరోధమైపోతాను. శరీరానుసారమైన మనస్సు ఉంటే
నీ వాక్యానికి అసలు ఏ మాత్రము చెవిని పెట్టిన లోపడం శరీరాసరణ మనసుంటే నిన్ను సంతోష పెట్టని వాక్యం అయ్యా స్వస్థంగా మాట్లాడారు. అయ్యా ఆత్మ సంబంధమైన మనస్సు నాకు కావాలి ప్రభా. ఈ ఆత్మ సంబంధమైన మనస్సు జీవము సమాధానమై ఉన్నదని నీ లేఖనం మాకు బోధిస్తాను. అయ్యా నాకు సమాధానము దయచేయండి, సమాధానం అనుగ్రహించి ప్రభా, సమాధానాన్ని ఇవ్వండి ప్రభా. రేపటి ప్రబోధనంలో అయ్యా నేను గణపరచులేదు, నేను మహిమపరచులేదు, నేను కొనియాడుటకు నాయన మమ్మల్ని సిద్ధపరిచిన ప్రభా, సిద్ధపరిచిన ప్రభా. మహాపరిశుద్ధుడా మా ఘనమైన తండ్రి స్తుతిస్తున్నాను ప్రభా. ఈ రాత్రి సజీవుడు ప్రభా. అయ్యా తండ్రి నాయన ఏ గుడిలో మీరు అయ్యా పాటలు వాక్యం తీసుకుంటాను ప్రభా. అయ్యా ప్రియ సోదరి గారిని వారి కుటుంబం జ్ఞాపకం చేసుకోవడానికి నిరీక్షణ తీసుకుంటాను ప్రభా. ఆ కుటుంబాన్ని ఆయన ఈ సంవత్సరం కూడా జీవించి ఆశ్రయించిన ప్రభావ ఆయన అయ్యా కుటుంబాన్ని బలపరిచిన ప్రభావానికి తీసుకుంటారు. అయ్యా కుటుంబాన్ని అయ్యా తండ్రి ఆయన కావాల్సిన ప్రతి అవసరంతో నీ నామములో తెచ్చిన ప్రభావం అయ్యా వారికి ఇచ్చిన బిడ్డలను పట్టిస్తుంటారు. అయ్యా బంధువులు పట్టిస్తుంటారు, తోబుట్టువులను బట్టి ప్రతి బిడ్డను పట్టిస్తుంటారు ప్రభా. ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించిన ప్రభావాన్ని తీసుకుంటారు. అయ్యా తండ్రి ఆయన ఏ నా పని కొడుకులు కూడా నేను ఎంతవరకునైనా పాల్గొంటూ ఇచ్చిన ప్రభావం తీసుకుంటారు. రేపు ప్రభు దినంలో నేను ఆరాధించాలని సిద్ధపడుతుండగా నేనే తండ్రి ఆరాధనలో సహాయం చేయండి. సకాలంలో నీ బిడ్డలు రాగలిగే ప్రభు దయచేయండి. నీ సన్నిధి ఇచ్చిన ప్రభా ప్రతి బిడ్డను తీసుకొని రండి ప్రభావం తీసుకుంటాను. అయ్యా నీ నామములో ఎంతవరకు ఇప్పుడు నిజంగా జరిగించిన తీసుకుంటాను. అయ్యా నీకు బిడ్డలు ఆశ్రయించి పంపించిన ప్రభా. ఇప్పుడు ద్వారా దిగమని పొందినందుకు నీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ మాతృశుడైన యేసే నామములో నిర్మించు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకములో నెరవేరుగాక. మాకు కావలసినది నామములో దయచేయండి. మరో సృష్టి ప్రకారంలో ನಮ್ಮ ಶೋಧನೆಗೆ ತಿಳಿಸಬೇಕು. ఎందుకంటే రాజ్యం బలము శక్తి మహిమ నిరంతరం ನಾವು ఆమె మన పరమతండ్రి దేవుని ప్రేమ కుమారుడు యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ అన్య సహవాసము నేరుగా గృహానికి సదాకాలం తోడుగా నడిపించుగాక. ఆమేన్. ఆమేన్. వందనాలు.